పాలకూర కంటికి మంచిది. విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. డాక్టర్లు కూడా ఇదే సూచిస్తుంటారు. ఆకుకూరలు పుష్కలంగా తినాలని. మరి వాళ్ళ మాటలు విని ఆకుకూరలు తినాలనుకుంటున్నారా? అయితే మీరు ఓసారి ఈ స్టోరీ చూడాల్సిందే. బండి నిండా పాలకూర కట్టలు. పుచ్చు లేకుండా పాలకూర నిగనిగలాడుతోంది. ఇంత ఆకుపచ్చగా పెద్ద పెద్ద ఆకులున్న ఈ పాలకూర ఎలా ఇస్తాడో బండి అతన్ని అడగాలని ఉందా? 10 రూపాయలకు ఎన్ని పాలకూర కట్టలిస్తాడో, 10కి 10 ఇస్తాడా అని ఆలోచిస్తున్నారా? ఇంత చక్కగా ఉన్న పాలకూర 10 రూపాయలకు 10 కట్టలు కాకున్నా ఓ 5-6 ఇస్తారని అడగాలని అనిపిస్తోందా? అబ్బా, తోపుడు బండి మీద పాలకూర కట్టలను ఎంత నీట్గా సర్దుతున్నారో అని ఫ్లాట్ అయిపోయారా? బండి అతను పాలకూర కట్టలను చాలా శుభ్రంగా కడుతున్నారు కూడా అని మురిసిపోతున్నారా? వెంటనే ఓ 20-30 రూపాయల విలువైన పాలకూరను కొనాలని ఫిక్స్ అయ్యారా? కాడలను కూడా మిగిలించకుండా పాలకూరను అంతా కూర వండేసి అందరికీ సర్వ్ చేయాలని భావిస్తున్నారా? అయితే ఒక్కసారి ఆగండి. అతను పాలకూర కట్టలను కడిగేది ఏవో బోరు నీళ్లలో లేదా బావి నీళ్లలో కాదు. మురుగు నీళ్లు. అవును, రోడ్డు పక్కన పారే డ్రైనేజీ వాటర్తో. సో ఇప్పటికైనా తెలిసిందా మెరిసేదంతా బంగారం కాదని? అందంగా తాజాగా కనపడిందని తినే వస్తువులు కొనుగోలు చేసి రోగాల పాలు కావద్దు. సో బి అలర్ట్.